పల్నాడు ప్రాంతంలోని ఓ చిన్న పల్లెటూరి పేరు వేనుకూరు. ఈ ఊర్లో ప్రజలు చాలా భక్తిశ్రద్ధలతో ఉన్నారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి సంప్రదాయాల పట్ల గౌరవం కలిగి దేవతలను విశ్వసించేవారు. కాని ఈ ఊరిలో గౌరవం కలిగి దేవతలను విశ్వసించేవారు. కాని ఈ ఊరిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో వర్షాలు పడటం ఆగపోయాయి, పంటలు ఎండిపోయాయి, మరియు ప్రజలు దుఃఖంలో మునిగారు. ఒక రాత్రి వేనుకూరు గ్రామంలోని ప్రసిద్ధ ధర్మకర్త అయిన వెంకయ్యగారు పరదేశమ్మ తల్లి దర్శనం పొందారు. తల్లివారు వెంకయ్యగారిని ఆశీర్వదించి తమ స్థానం నిర్మించమని చెప్పింది. ఊరి ప్రజలకు కష్టం తీరాలని నాకిష్టముంది. నా ఆలయం నిర్మిస్తే ఈ ఊరికి సమృద్ధి వస్తుంది అని తల్లి అన్నారు. వెంకయ్యగారు ఉషోదయ సమయంలో తన కలలో గ్రామంలోని గొప్ప స్థలంలో పనులు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుండి ప్రతి వ్యక్తి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. వారు ఇసుకను, రాళ్లను, గడపలను సేకరించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. తల్లి పేరుమీద ఒక అర్చకుడు మరియు ఇతర పూజారులు నియమించబడ్డారు. ప్రతిరోజూ పరదేశమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతూ కొంతకాలంలోనే ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయంలోని ప్రతిష్ఠ వేళ ఊరి ప్రజలు ఆనందంగా ఉత్సవాలను నిర్వహించారు. పాడుపడిన పంటలు పునరుత్థానం అయ్యాయి. వర్షాలు పడ్డాయి. ఊర్లోని ప్రజలు సంతోషంగా జీవించడం ప్రారంభించారు. పరదేశమ్మ తల్లివారి ఆశీర్వాదంతో ఊరికి సమృద్ధి వచ్చింది. ఇకపై మరింత భాగాలు కలిపి కథ కొనసాగించవచ్చు. మరొక అధ్యాయం కోసం ఎదురుచూడండి.